అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. మరి ఈ వీడియో ఏంటంటే కర్నూలు జిల్లాలో ఉన్న మంత్రాలయం. సో మేము మంత్రాలయం వెళ్ళాము, ఈవినింగ్ టైం వెళ్ళాము మేము. సో ఫస్ట్ ఈవినింగ్ 5 o'clockకి వెళ్ళాం కాబట్టి ముందు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే టెంపుల్ క్లోజ్ ఉంది. సో 5:20 దాకా వెయిట్ చేసాము. ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పేసి రిటర్న్ బయలుదేరినాం అనమాట. సో ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇక్కడ చిన్న సందు ఉంది, అక్కడ దాకా ఉంది టెంపుల్. అది పైనంతా దశావతారాలు విగ్రహాలు ఉంటాయి. మెయిన్ డోర్కి అష్టలక్ష్ములు. సో ఇట్లా సందులో తుంగభద్ర నదికి వెళ్ళొచ్చు. మేము ఇలా వచ్చాము. సో మేము ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి రైట్ సైడ్ ఏమున్నాయో చూద్దాము. ఇది వీరభద్రస్వామి టెంపుల్. ఇది అంటే టెంపుల్ అటు సైడ్ నుంచి దర్శనానికి ఇటు సైడ్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తాయి, ఇప్పుడు మాకు రైట్ సైడ్ వచ్చాయి అన్నమాట ఇవి. సో ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్. సో ఇది ముఖద్వారము. అటు నుంచి వచ్చినప్పుడు కనబడుతుంది. మేము రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి రివర్స్ ఇది ఇలా వెళ్ళాలన్నమాట. ఇట్లా లోపలికి వెళ్తే ఫస్ట్ రామలింగేశ్వర స్వామి టెంపుల్, వీరభద్ర స్వామి టెంపుల్, తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. కానీ ఇది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కాదు. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ 20 kilometers ఉంటుందంట మంత్రాలయం నుండి. మేమైతే వెళ్ళలేదు. సో ఇక్కడ కూడా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. దీని తర్వాత ఒక అమ్మవారి టెంపుల్ వస్తుంది చిన్నది, దుర్గా అమ్మవారి టెంపుల్ వస్తుంది. సో దాని తర్వాత మెయిన్ రోడ్కి వెళ్తాం అనమాట. సో ఇది టెంపుల్. అంటే మెయిన్ రాఘవేంద్ర స్వామి టెంపుల్ అటు నుంచి వచ్చినప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ వస్తాయి ఇవి. మేము రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ రైట్ సైడ్ ఉన్నాయన్నమాట. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ అమ్మవారిని, ఇంకా రామలింగేశ్వర స్వామిని, దుర్గా అమ్మవారిని, రామలింగేశ్వర స్వామి, ఇంకా వీరభద్ర స్వామి కూడా దర్శనం చేసుకోవచ్చు మనము. సో మేము ఇలా రిటర్న్ బయలుదేరుతూ ఉన్నాము. ఇక్కడ సంస్కృత పాఠశాల ఉంది. ఇదంతా ఈ కాంపౌండ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా సంస్కృత పాఠశాల ఇది. ఈ సంస్కృత పాఠశాలకి ఎదురుగానే బ్యాంక్స్ ఉంటాయి 2. ఈ బ్యాంక్స్ తర్వాత రైట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది 4-wheelersకి. అంటే మెయిన్ టెంపుల్ నుంచి కూడా పార్కింగ్ ప్లేస్కి రావచ్చు. ఇదంతా సంస్కృత పాఠశాల. ఆర్ట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు. కానీ ప్రతి చోట ఆగి తెలుసుకోవాలన్నమాట. ఏదో ఒక విషయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఫోటోకి. సో ఇక్కడ రైట్ సైడ్ పార్కింగ్ ప్లేస్. ఇదంతా పార్కింగే. అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆ పార్కింగ్ ప్లేస్కి ఎదురుగానే ఉంటాయి అవి. అంటే టెంపుల్కి సంబంధించిన రూమ్స్ అన్నమాట. అక్కడ రెంట్ కూడా తక్కువగానే ఉంటుందంట. ఇప్పుడు మనము మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది ముఖద్వారము. ఎవరైనా మంత్రాలయం చూడాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 4 hours అన్నా స్పెండ్ చేయాలి, లేకపోతే ఏది చూడలేము. హడావిడిగా వెళ్ళి హడావిడిగా వచ్చామంటే మాత్రము చాలా మిస్ అవుతాము. మేమైతే మాత్రం చాలా మిస్ అయినాము. సో ఇది మెయిన్ టెంపుల్కి దారి, ముఖద్వారం ఇది. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా అన్నీ పిక్చర్స్ ఉంటాయి. ఇంకా ఈ పోస్టర్స్తో పాటు 4 languagesలో వాటి గురించి వివరణ ఉంటుంది. కానీ పిల్లలతో తీసుకెళ్ళినప్పుడు మాత్రము అవి చూస్తారు. వాటిని కూడా చదవమని చెప్పండి, తెలుస్తుంది అన్నమాట వాళ్ళకి. సో ఇంగ్లీష్లోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది, కన్నడలోనూ ఉంటుంది, హిందీలోనూ ఉంటుంది. ఏ భాషలో అయినా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో
సో ఇవన్నీ దశావతారాలు. లెఫ్ట్ సైడ్ అంతా దశావతారాలు ఉంటాయి. రైట్ సైడు రాఘవేంద్ర స్వామి గురించి కథలాగా అన్నీ ఉంటాయన్నమాట. ఇలా స్టేజెస్ అన్నీ ఉంటాయి. సో అర్థమవుతుంది మనకి ఏంటి స్వామి ఎలా ఏంటి అనేది అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ దశావతారాలు. ఎవరైనా నిద్ర చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఈ ఓపెన్ ఏరియాలో ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా, ఇక్కడే స్టే చేస్తుంటారు. కొంచెం చాలా బాగుంది అనమాట ప్లేస్ కూడా. ఇక్కడ నీట్గా ఉంటుంది. సో ప్రసాదం కౌంటరు అన్నీ ఇక్కడే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఇవన్నీ. సో రైట్ సైడ్ మాత్రం ఏముండవు, ఓన్లీ పిక్చర్స్ ఫొటోస్ ఉంటాయి అంతే. సో ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికంటే ముందు అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది. అమ్మవారిని దర్శించుకొని రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలనే రూల్ ఇక్కడ. సో అందుకనే ఇక్కడే లెఫ్ట్ సైడ్కే లాస్ట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది అండి అమ్మవారి టెంపుల్. మాంచాలమ్మ టెంపుల్ ఇది. మాంచాలమ్మ సన్నిధి. అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలి. ఈ అమ్మవారి టెంపుల్ పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది. ఆ సందులోనే మ్యూజియం ఉంటుంది. సో ఇలా వెళ్ళాము. సో మేము దర్శనం చేసుకొని మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో ఎవరైనా మంత్రాలయం వెళ్తుంటే మంత్రాలయంలో చుట్టూ ఉన్న ప్లేసెస్ని చూడటంతో పాటు ఖచ్చితంగా మ్యూజియం చూడండి. మ్యూజియంలో చాలా విషయాలు తెలుసుకుంటాం మనము. సో డిఫరెంట్ అనమాట ఇది. అసలు దశావతారాల గురించి, రాఘవేంద్ర స్వామి గురించి చాలా విషయాలు, ఇంకా చాలా నాలెడ్జ్ వస్తుంది. పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మ్యూజియంకి. ఆ మ్యూజియం నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఇలా స్ట్రైట్గా వెళ్ళాము. ఇది తుంగభద్ర నది. సో నీళ్ళు అయితే లేవు, కొన్నే ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చామన్నట్టు తుంగభద్ర నది దగ్గరికి. నీళ్ళు అయితే లేవు, కొన్నే ఉన్నాయి. సో ఇక్కడ దీపం పెడదామని వచ్చాను. దీపం సెట్ 50 రూపీస్. సో ఇక్కడ దీపం వెలిగించి, సన్సెట్ బాగుంది కదా, ఈవినింగ్ కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బయలుదేరాం మేము. సన్సెట్ బాగుంది కదా. సో ఈ మెట్లు అనమాట ఇవి తుంగభద్ర నది దగ్గర. సో నీళ్ళు లేవు కాబట్టి చాలా దూరం వెళ్ళాము. సో ఇప్పుడు ఇట్లా వెనక్కి వెళ్తున్నాము. షాప్స్ అన్నీ ఉన్నాయి అక్కడ కూడా. సో మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మ్యూజియం వస్తుంది. అట్లా స్ట్రెయిట్గా వెళ్తే పార్కింగ్ ప్లేస్కి వెళ్తాం మనము. ఇక్కడ కాదండి, ఇట్లా స్ట్రెయిట్గా వెళ్ళామనుకోండి పార్కింగ్ ప్లేస్కి వెళ్తాము. ఇదే సందులోనే మ్యూజియం ఉంటుంది లెఫ్ట్ సైడ్. తర్వాత ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలము. దీని పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది రైట్ సైడ్. అలాగే స్ట్రైట్గా వెళ్ళామనుకోండి పార్కింగ్ ప్లేస్కి వెళ్తాము. అలా కాకుండా మనము ఈ లెఫ్ట్ సైడ్, ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇవేంటో నాకైతే తెలియదు. రూమ్సా లేకపోతే ఏదన్నా మ్యూజియమా ఏం తెలియదు అనమాట. ఇది ఏంటో అర్థం కాలేదు నాకు. సో రూమ్స్ అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే చెప్పండి, అది ఏంటో కామెంట్లో పెట్టండి. సో మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే మెయిన్ టెంపుల్కి వెళ్తాము. సో ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్తున్నప్పుడు మాత్రం హడావిడిగా వెళ్ళకూడదు. హడావిడిగా వెళ్ళి అక్కడ కాసేపు ఉంటే మాత్రము ఏది చూస్తున్నామో తెలియదు, ఏది కంప్లీట్గా చూడము. అది అన్నీ చూడాలనిపిస్తుంటుంది కానీ టైం తక్కువ ఉంటుంది.
ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది, టైం తక్కువ ఉంది, అన్నీ చూడాలి. సో ఇది మళ్ళీ ఇక్కడికే వచ్చాము రిటర్న్. అమ్మవారి టెంపుల్ మెయిన్ ప్లేస్ ఇది. ఇదంతా ఓపెన్ ఏరియా కదా. ఇక్కడ రైట్ సైడే స్వామిని దర్శించుకోవడానికి దర్శనానికి దారి ఉంటుంది. సో ఈ మంత్రాలయంలో ఇంకా చూడవలసిన ముఖ్యమైన ప్లేసెస్ ఉన్నాయి. ఇది పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి చూడాలి. ఇంకా రాఘవేంద్ర స్వామి నివసిస్తున్న ఇల్లు కూడా ఉందంట, అంటే అప్పుడు ఉన్న ఇల్లు కూడా ఉందంట. మేమైతే చూడలేదు, అవి టైం లేదు. సో ఎవరైనా వెళ్తుంటే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా స్వామివారి ఇల్లు అవన్నీ చూసి రండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా దర్శించుకోండి. ఇంకా అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందంట ఒకటి. సో అది కూడా దర్శనం చేసుకోండి. మాకు టైం లేదు కాబట్టి అవన్నీ మిస్ అయ్యాము. ఇంకా ఖచ్చితంగా చూడవలసింది అంటే రాఘవేంద్ర స్వామి దర్శనంతో పాటు మ్యూజియంను కూడా దర్శించుకోండి. ఓకేనా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.